వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అబ్బా, మేము ఇల్లు మారుతున్నామని చెప్పాం కదా, కృష్ణాష్టమి పూజ చేశాను కానీ ఇల్లంతా సర్దుకోవాలి కదండి. అందుకని నేనైతే పూజ అయితే తీయలేదండి. ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాను. టెంపుల్ వరకే తీయగలిగాను అనమాట. ఎందుకంటే మేము ఇల్లు మారే హడావుడిలో ఉన్నామండి, అందుకని చెప్పేసి తీయలేదు. నేను ఇల్లు మారే ఇది కూడా మీకు తీసి చూపిస్తాను. అంతా శుభ్రం చేసుకుంటున్నామండి. హౌస్ అయితే చాలా హడావుడిగా ఉన్నాను. ఇంట్లో చేసుకొని అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళి శుభ్రం చేయించుకొని వచ్చి అట్లా హడావుడి అయిపోయిందనమాట. మీకు ఇంకో విషయం కూడా నేను షేర్ చేసుకోవాలండి. ఆ విషయం ఇంకో వ్లాగ్లో చెప్తాను నేను. అదైతే చాలా ఆనందకరమైన విషయం అనమాట. మీతో షేర్ చేయాలి. నేను కొంచెం హడావుడిగా ఉన్నాను కాబట్టి కొంచెం బిజీగా ఉండి తర్వాత షేర్ చేస్తాను మీకు. ఇంకా చూడండి, కృష్ణాష్టమికి అయితే అక్క నేను కలిసి టెంపుల్కి వచ్చేసాము. వచ్చేయండి ఇంకా మరి కృష్ణుడిని దర్శనం చేసేసుకుందాం. అక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలందరూ కృష్ణుడు రాధా వేషం వేసుకున్నారు చక్కగా. అది చాలా బాగా ముచ్చటగా ఉందండి, చాలా బాగుంది. కోలాటం కూడా వేస్తున్నారు. వచ్చేయండి ఇంకా దర్శనం చేసేసుకుందాం. చూడండి ఆ కృష్ణ భగవానుడు ఎంత అందంగా ఉన్నాడో. 2 కళ్ళు సరిపోలేదండి. అసలు నాకైతే చూస్తుంటే వాళ్ళు జరుపుతున్నా కానీ పక్కకి వెళ్ళబుద్ధి కాలేదు, అంత బాగున్నాను. ఇక్కడ చూడండి ఉయ్యాల్లో బాలకృష్ణుడు ఎంత ముద్దుగా ఎంత బాగున్నాను. అట్లాగే నుంచొని ఫోటోలు వీడియోలు తీస్తుంటే అసలు తీయనేయట్లేదు. అంటే ఎక్కువ క్రౌడ్ ఉంది కదండి, అందరూ దర్శనం చేసుకోవాలనుకుంటారు. కానీ నేను మీ అందరి గురించి కూడా అనుకున్నానండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా బాగుండాలని చెప్పేసి. చూడండి ఎంత అందంగా ఉన్నాడు. 2 కళ్ళు సరిపోవట్లేదు.
అవ్వట్లేదు, ఎంత చూసినా తనివి తీరట్లేదు కృష్ణుడిని. అంత బాగా అలంకరించారు, చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? దర్శనం చేసుకున్నారు కదా, నాకైతే కామెంట్ చేయండి. చూడండి ఎంత, ఇంకా జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. చాలా బాగుందండి టెంపుల్ అయితే. నేను పొద్దున పూట వెళ్ళాను, ఎందుకంటే హౌస్ మారుతున్నానని చెప్పాను కదా, హౌస్ అంతా క్లీన్ చేయించుకుంటున్నానండి. అది మొత్తం కూడా మీకు తర్వాత వీడియో నేను ఇల్లు మారే రోజు మీకు అప్లోడ్ చేస్తాను. అందుకని చెప్పేసి పగలే వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ హౌస్ క్లీన్ చేయించుకుంటున్నాను వేరే వాళ్ళతో. అక్కడికి వెళ్ళిపోయాను, అంత హడావుడి. ఇంకా లక్ష్మక్క దగ్గరే 2 రోజుల నుంచి అయితే ఫుడ్ తింటున్నానండి. అక్క దగ్గరికి ఎదురే అనమాట, అక్కకి చాలా దగ్గర. అనుకోకుండా మాకు హౌస్ దొరికిందండి, అసలు అనుకోలేదు. అట్లా అక్క దగ్గరే వచ్చిందనమాట. అక్క అయితే ఆ రోజు ఊర్లో కూడా లేదు, నేను ఇల్లు చూసే రోజు. అక్క వినుకొండ వెళ్ళిందని చెప్పా కదా వాళ్ళ పుట్టింటికి. అలా అక్క పుట్టింటికి వెళ్ళాక అనుకోకుండా ఈ లైన్లోకి వచ్చాను. ఇల్లు ఎత్తుక్కుంటున్నాం అని చెప్పాను కదండి నేను. వినుకొండ నుంచి వచ్చాక చూస్తుంటే ఆ రోజు అక్క లేదు, వినుకొండ వెళ్ళింది. ఇంక అమ్మటే ఎదురే దొరికింది. అక్కకు కూడా తెలియదంట హౌస్. చక్కగా ఇంక అమ్మటే హౌస్ అయితే దొరికింది. చక్కగా అమ్మటే అడ్వాన్స్ ఇచ్చేసాము. ఇంకా ఇదిగోండి చూడండి ఎంతమంది వచ్చారో. మేము పొద్దున పూట అయితే వెళ్ళాము. మీరందరూ కూడా దర్శనం చేసుకొని మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా అలా దర్శనం చేసుకొని మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇదిగోండి టెంపుల్ మొత్తం తీస్తున్నాను చూడండి. ఇక్కడ మీరందరూ కూడా కృష్ణాష్టమికి టెంపుల్కి వెళ్ళారా? చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇదంతా పెద్ద టెంపుల్ అనమాట. ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ అందరూ కూడా సేవ చేస్తున్నారండి. ఇక్కడ హరే కృష్ణ హరే రామ అని భజన కూడా చాలా బాగా చేస్తున్నారు. అంటే అదంతా మ్యూట్ చేశానండి నేను. ఇదిగోండి ఇక్కడ వీళ్ళంతా కూడా సేవ చేయండి ఎంత చక్కగా చేస్తున్నారో. చాలా బాగా పూలన్నీ అల్లుతున్నారనమాట స్వామివారికి వేయటానికి. ఒకళ్ళు లిల్లీ పూలు గుచ్చుతున్నారు, ఒకళ్ళు గులాబీ పూలు, అన్ని పూలు అంత సేవ చేస్తున్నారు చక్కగా. ఇంకా మేమేంటంటే ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చేసాం. కోలాటం కూడా వేస్తున్నారండి. అక్కడ కూడా కొద్దిసేపు ఉండి ప్రసాదం తీసుకున్నాక ఇటువైపు ఇస్కాన్ టెంపుల్ అండి. ఇంకో సైడ్కి అటు సైడ్కి వెళ్ళాలన్నమాట. అయ్యప్ప స్వామి టెంపుల్, అమ్మవారు, శివుడు అందరూ ఉన్నారు. ఆ టెంపుల్స్ కూడా చూసేసి దర్శనం చేసేసుకుందాం, వచ్చేయండి. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను బొట్టు పెట్టించుకుంటున్నానండి కృష్ణుడిది. ఇక్కడ అందరికీ పెడుతున్నారనమాట, నేను కూడా పెట్టించుకున్నాను ఇస్కాన్ టెంపుల్లో. బొట్టు పెట్టించేసుకొని ఇక్కడ ఇంక ఇదిగోండి కోలాటం వేస్తున్నారు. ఇక్కడ కోలాటం చూడండి, కోలాటం చాలా బాగా వేస్తారు. అయ్యప్ప స్వామి టెంపుల్ అని చెప్పాను కదండి, అక్కడ సరస్వతి అమ్మవారు దర్శనం చేసుకొని ఇదిగోండి శివుడు స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను. ఇక్కడ స్వామివారు కూడా శివుడికి చాలా అభిషేకం చేసి చక్కగా చూడండి అలంకరించారు శివుడిని. స్వామివారి దర్శనం అయిపోయింది. ఇంకా మళ్ళీ మేము పైకి అయితే వెళ్తాం. కింద టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని అయ్యప్ప స్వామి గుడికి కూడా వెళ్తామండి ఇప్పుడు పైకి. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇదిగోండి ఇదంతా చుట్టూ అటు సైడ్ ఇస్కాన్ టెంపుల్, ఇటు సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది పైన ఉంటుంది, మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఇదిగోండి మీరు కూడా దర్శనం చేసేసుకోండి అమ్మవారిని కూడా. ఇదిగోండి అయ్యప్ప స్వామి అనమాట, పైకి వచ్చేసాము. ఇక్కడ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ దాని పక్కన ఒక పక్కేమో వినాయకుడు, ఇంకో సైడ్ వచ్చేసి ఇంకో టెంపుల్స్ పక్క పక్కన ఉన్నాయి. కుమారస్వామిని కూడా ఉన్నారండి, ఆ స్వామిని కూడా చూద్దాం, వచ్చేయండి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ ఇదిగోండి వినాయకులు వారు, ఇంకోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకొంచెం పక్కన అనమాట. ఇంక ఈ స్వామిని కూడా దర్శనం చేసుకొని కిందకు వచ్చి ప్రసాదం తీసుకుంటానికి కిందకు వచ్చేసామండి. ఇంకా ఇదిగోండి ఇక్కడ పొంగలి పులిహార అయితే ప్రసాదం పెడుతున్నారు, మేము అక్కడే తినేసాము ప్రసాదం.
నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలండి. నా ఛానల్ని ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.